శనివారం ఆలగడ్డ పట్టణంలో ఎద్దుల పాపమ్మ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే భూమా ఆకులప్రియ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకుండా అన్నా క్యాంటీన్, డొక్క సీతమ్మ నాటి పథకాల ద్వారా పేద ప్రజలకు ఆకలి అనేది లేకుండా కడుపు నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె తెలియజేశారు. ఈ రోజు ప్రభుత్వం తయారవ్వడం అనేది కూడా అది కూడా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం, ఆమె ఆకలితో ఉన్న ఎవరైనా సరే ఎవరు వచ్చినా సరే ఆమె దగ్గరికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించేదంట. చాలా మందికి ఆమె గురించి తెలియని వాళ్ళకు కూడా ఎవరు ఈ డొక్కా సీతమ్మ గారు అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ మళ్ళీ వెనక్కి తిరిగి ఎవరని చెప్పి తెలుసుకుంటున్నారంటే మన చరిత్ర మళ్ళీ ఈ రోజు తెలుసుకుంటే బాధ్యత ఈ రోజు కల్పించినారంటే లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్కూల్స్ అభివృద్ధి విషయంలో తప్పకుండా ప్రభుత్వము ముందుగానే అన్ని ప్రపోజల్స్ తీసుకుంది. తప్పకుండా వచ్చే రోజుల్లో ఎక్కడ కూడా స్కూల్స్ లో ఇబ్బంది లేకుండా అన్ని పాఠశాలల్లో కావాల్సిన క్లాస్ రూమ్స్, లేకపోతే ఎక్విప్మెంట్స్, ఫ్యాన్లు, బెంచ్లు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా చదువుకోవడానికి అట్మాస్ఫియర్